కణ సిద్ధాంతం ఈ క్రింది విధంగా ప్రతిపాదించబడింది. 1. జీవరాశులన్నీ కణాలు వాటి ఉత్పన్నాలతో నిర్మించబడి ఉంటాయి. 2. కణాలన్నీ ముందు తరం కణాల నుంచే నిర్మించబడతాయి. 3. అన్ని కణాలు ఒకే రకమైన రసాయన నిర్మాణం కలిగి ఒకే రకంగా జీవక్రియలు నెరవేరుస్తాయి. 4. జీవి యొక్క జీవక్రియలు ఆ జీవిలోని కణాలు నిర్వర్తించే విధులను బట్టి ఆ జీవిలోని వివిధ కణాల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాల మీద ఆధారపడి ఉంటాయి. ఈ సిద్ధాంతం ప్రకారం అన్ని జీవుల శరీర నిర్మాణంలో మౌలికమైనవి ఈ కణాలే కాబట్టి కణం ఒక నిర్మాణాత్మక ప్రమాణంగా పరిగణించవచ్చు. కణ సిద్ధాంతంలోని చివరి ప్రతిపాదనను అనుసరించి అన్ని క్రియలకి కణం మూలమని తెలియటం వల్ల కణం ఒక క్రియాత్మకమైనదిగా పరిగణించవచ్చు. కనుక ఈ రెంటిని కలిపి కణం జీవులన్నింటిలో ఒక నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణమని చెప్పవచ్చు.